గారు సో వీ హ్యావ్ ఏ డీటెయిల్డ్ డిస్కషన్ అండి దీని మీద. మనం ఎంత కంట్రిబ్యూట్ చేస్తున్నాము, మనకి ఎంత వస్తుంది. మనం రూపాయి ఇస్తుంటే మనకి 10 పైసలు వస్తుంది, వాళ్ళు రూపాయి ఇస్తుంటే వాళ్ళకి 15 రూపాయలు వస్తుంది. సో ఈ వేరియేషన్ని సరే వాళ్ళకి ఇవ్వటంలో మనకే, మీరు వాళ్ళకు 2 ముద్దలు ఎక్కువ పెట్టండి, నష్టం లేదు. కానీ మనకు పెట్టే ముద్దలోంచి లాక్కోవటం ఏంటనే దాన్ని మీరు అడగగలరా? మీరు ఇన్ ది సెన్స్ ప్రభుత్వం ఇక్కడ అనేది. వాసుదేవ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి గాదే వెంకటేశ్వరరావు గారికి, జూపుడి గారికి, రవికిరణ్ గారికి, 99 టీవీ వీక్షకులకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మీరు పెట్టినటువంటి ఈ అంశం ఉందో దీని మీద మరి చాలా చక్కగా అందరూ కూడా డిబేట్ చేశారు. మీరు ఏదైతే చెప్తా ఉన్నారో, ఇవాళ ఈ రాష్ట్రాలకు వచ్చేటువంటి, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలకు వచ్చేటువంటి వాటా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా మరి ఉత్తరాది రాష్ట్రాలైనటువంటి మరి ఈ దక్షిణాది రాష్ట్రాలకు ఒక 16.99% ఈరిన ఈ 5 రాష్ట్రాలకు వస్తా ఉంటే, ఒక్క యూపీకే 17.6% వస్తుందని, మరి ఈ విధంగా వివక్ష జరుగుతుందని చెప్పి మరి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా మనం కూడా మరి ఇందాక గాదే వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు, ఇప్పుడు దేశం, భారతదేశం నా మాతృభూమి, భారతీయులందరూ నా సోదరులు అంటా ఉంటాం. అదే సందర్భంలో మనం వెనకబడినటువంటి రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో ఈ భారతదేశంలో, మరి అది వాటిని అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రోజు దేశం మీద ఉంటుంది. అది రాజ్యాంగ స్ఫూర్తి అన్నమాట. అంతేగాని ఇది ఉత్తరాది దక్షిణాది రాష్ట్రాలు అంటే, ఇవాళ మనం ఏ విధంగా దీన్ని లెక్క కడతా ఉన్నారు? ఫైనాన్స్ కమిషన్ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇదే ఫైనాన్స్ కమిషన్ రూల్స్ ఉండే, ఇప్పుడు మళ్ళీ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే ఫైనాన్స్ కమిషన్ రూల్స్ ఉండే, మరి ఏ విధంగా దాన్ని లెక్క కడతా ఉన్నారంటే మనం చూస్తా ఉన్నాం. మరి ఇవాళ మనకు వచ్చేటువంటి మరి వెనకబడినటువంటి ప్రాంతాన్ని బట్టి కొంత శాతం ఇస్తా ఉన్నారు, అదేవిధంగా వైశాల్యాన్ని బట్టి కొంత శాతం ఇస్తా ఉన్నారు. ఈ విధంగా అనేక అంశాలను ఇందులో పరిగణన తీసుకుంటారు. దాంతో పాటు ఇవాళ మనం లాభం చేయాల్సింది ఏంటంటే, ఉత్తరాది దక్షిణాది అనేటువంటి ప్రాంతీయ తత్వం తేవటం కంటే కూడా ఎక్కడైతే ఫైనాన్స్ కమిషన్ లో ఇబ్బందులు ఉన్నాయో ఫైనాన్స్ కమిషనే మాట్లాడితే సరిపోతుంది. సందర్భం వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము కూడా మాట్లాడతాం. అభివృద్ధి చెందినటువంటి రాష్ట్రాలకు కూడా మన డబ్బులు మరి ఈ శాతం మరి ఇవ్వాలి. ఎందుకంటే అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కూడా ఆ పాయింట్ కూడా తీసుకుంటే, దాని ద్వారా కూడా మరి వెనకబడిన రాష్ట్రాలు ఇంకా త్వరితగతిన ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అది కూడా ఒక పాయింట్ పెట్టి ఫైనాన్స్ కమిషన్, ఎందుకంటే ఫైనాన్స్ కమిషన్ అన్నట్టు వెంకటేశ్వరరావు గారు చెప్పినట్టు మనం పెట్టుకున్నదే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, దాన్ని మార్చుకోవచ్చు, దీంట్లో తప్పేం లేదు. దీంతో పాటుగా మనకు ఇది నిధులతో పాటుగా ఇంకొక విషయం కూడా మనం పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఏదైతే కేంద్ర ప్రభుత్వం పెట్టేటువంటి పథకాలు ఉంటాయో ఆ పథకాల రూపంలో కూడా మనకి నిధులు వస్తా ఉంటాయి. అదేవిధంగా మరి రైల్వేస్ కావచ్చు, మెట్రో కావచ్చు, మరి పౌర విమానం కావచ్చు, మరి అదేవిధంగా జాతీయ రహదారులు కావచ్చు, సంక్షేమ పథకాలు కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ఈ వాటా కింద వస్తాయి. నేను ఉదాహరణకు ఒక మాట చెప్తాను. 14-19 మధ్యన కొత్తగా ఏర్పడినటువంటి ఆ రోజు రాష్ట్రంలో మరి గౌరవ ముఖ్యమంత్రి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. మరి ఏదైతే ఉపాధి హామీ పథకం ఉందో, ఆ రోజు ఉపాధి హామీ పథకంలో గౌరవ ప్రధానమంత్రి గారు 10,000 కిలోమీటర్ల భారతదేశంలో రోడ్లు వేయమంటే, ఆనాడు ఒక ఆంధ్రప్రదేశ్ లోనే 25,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లు వేసాం. ప్రతి స్తంభానికి LED సిస్టమ్ తీసుకొచ్చాం. పంట గుంటలు కానీ, సంపద తయారీ కేంద్రాలు కానీ గ్రామీణ ప్రాంతాల్లో బ్రహ్మాండమైన అభివృద్ధి చేశాం. ఇదే విధంగా ఇప్పుడు కూడా చూసుకున్నట్టయితే, ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా మరి 7,000 కిలోమీటర్ల సిమెంట్ రోడ్లని ఇవాళ ఆంధ్రప్రదేశ్ లో చేసుకోగలిగాం. అంటే నేననేది ఏంటంటే, ఇది తక్కువ వస్తుంది కాబట్టి పర్లేదని నేను మాట్లాడట్లా. ఎందుకంటే అదే సందర్భంలో వెనకబడినటువంటి రాష్ట్రాలు కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే, ఇవాళ సపోజ్ హైదరాబాద్, తెలంగాణ ఉంది. అక్కడ జరిగేటువంటి ఐటీ వ్యాపారం అంతా హైదరాబాద్ లోనే జరుగుతుందంటే భారతదేశం మొత్తం జరుగుతుంది. భారతదేశంలోని డబ్బులు కూడా మరి హైదరాబాద్ కి వస్తా ఉన్నాయి. అదే సందర్భంలో అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి అనేటువంటి దృక్పథం ఖచ్చితంగా, ఎందుకంటే మరి చిన్నప్పుడు ప్రతిజ్ఞ ఎందుకు చేయించారంటే ఈ ప్రాంతీయ తత్వం, అసమాన తత్వం ఉండకూడదని. అదే సందర్భంలో నా ఊరు బాగున్నప్పుడు నాకు బాధ ఉంటుంది, నా జిల్లా బాగున్నప్పుడు నాకు బాధ ఉంటుంది. ఎందుకు నాకు డబ్బులు ఇవ్వని నేను కూడా సందర్భం వచ్చినప్పుడు అడుగుతాం. అడగాలనుకున్నప్పుడు దానికి సంబంధించినటువంటి కమిషన్ ఏదైతే ఉందో దాంట్లో దాన్ని ప్రశ్నించాలి మనం. మన గురుమూర్తి గారు, ఐ థింక్ భోగరాజు గారు మీ జిల్లా అనుకుంటాను, మీకు బాగా దగ్గర.
అవును, మీకేం బాధ అనిపించలేదు ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేస్తుంటే? ఖచ్చితంగా బాధ అనిపించిందండి. దాంట్లో అనుమానం, ఎందుకంటే నాకేం మొహమాటం ఉండదు. ఎందుకంటే మేము కూడా గాది వెంకటేశ్వర గారు మేమందరం కూడా కింద స్థాయిలో చిన్న కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళం కాబట్టి మాకు పెద్ద ఓకే ఆశలు ఉండవు. ఆయన ఫోటోలు కూడా తీయించేసిందండి ఫైనాన్స్ మినిస్టర్. సరే, బ్యాంకులు ఇదివరకు ఆయన ఫోటోలు ఉండేవి, ఇప్పుడు అవి కూడా తీయించేశారు. అంటే అసలు ఎలాంటి ఆనవాళ్ళు ఉండకూడదు అనమాట. అట్లా ఇప్పుడు తీయటం అనేది మాకు కూడా బాధ అనిపించింది. అది ఆ విషయంలో నేనేమి సమర్థించనండి, ఎందుకంటే ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంక్ పేరు తీయటం అనేది మాకు కూడా మేము కూడా బాధపడ్డాం. అదే సందర్భంలో మీరన్నట్టు మరి ఇక్కడ ఏదో నష్టాలు వచ్చినటువంటి బ్యాంకులు కలుపుతామనో చెప్పారు, కానీ అది దానికి ఆయన ఎందుకంటే ఆయన నిజంగా ఆంధ్ర బ్యాంక్ పెట్టే తమిళనాడుని టచ్ చేయమనండి, భగ్గుమంటుంది రాష్ట్రం. టచ్ చేసి చూడమనండి తమిళనాడుని. మొన్న ఇటీవల కాలంలో కూడా మేము రాష్ట్ర ప్రభుత్వం నుంచి భోగరాజు పట్టాభి సీతారామయ్య గారికి సంబంధించి మచిలీపట్నంలో మరి వారికి స్థలం కేటాయించి అక్కడ వారికి స్మారకంగా ఇచ్చేయాలని కూడా మేము మొన్న తీర్మానం చేయడం జరిగింది. మాకు అది బాధాకరమే. అదే సందర్భంలో ఎందుకంటే ప్రతి విషయానికి కూడా మనం ప్రాంతీయ తత్వాన్ని లేకపోతే రాష్ట్రాల మధ్యన పోటీ తత్వాన్ని ఈ విధంగా తీసుకురావటం వల్ల, ఎందుకంటే అది రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధం. ఇవాళ చూడండి, ఆ రోజున చిన్న రాష్ట్రాలు మరి తెలుగు రాష్ట్రం విడిపోయినప్పుడు కూడా మరి ఈ చర్చ అంతా కూడా జరిగింది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలు విడిపోతే ఆదాయం ఎలా ఉంటుంది, ఇబ్బందులు ఎలా ఉంటాయి, కష్టాలు ఎలా ఉంటాయి అని ఆ రోజు కూడా మనం చాలా పెద్ద ఎత్తున చర్చ చేస్తాం. మరి చేసినటువంటి సందర్భంలో అయినా కూడా మరి ప్రాంతీయ తత్వం ఉండటం వల్ల ఆ రోజున మరి ఆ రోజుగా కాంగ్రెస్ పార్టీ విడగొట్టడం జరిగింది. సరే, ఎలాగో రేపు సీఎం గారు వెళ్తున్నారు కదా సార్, ఈ అంశాలు ఏమన్నా ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉందా? అంటే ఖచ్చితంగా ప్రస్తావిస్తారు పవన్ కళ్యాణ్ గారు కానీ ఎందుకంటే ఎక్కడైనా ఇబ్బంది వచ్చినటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా ప్రస్తావిస్తారు. ఎందుకంటే వాళ్ళ ఫైనాన్స్ కమిషన్ ఉన్నటువంటి రూల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని ఇదిగో మార్చండి, అభివృద్ధి చెందిన రాష్ట్రాలకు కూడా అనుకూలంగా ఉండే విధంగా. ఇప్పుడు ఏదైతే మరి వెనకబడిన ప్రాంతానికి ఇన్ని మార్కులు ఇస్తా ఉన్నాం, వైశాల్యానికి ఎంత ఇస్తాం, అడవులకు ఉంటే ఎంత ఇస్తామని చెప్తా ఉన్నారు. అభివృద్ధి చెందిన రాష్ట్రానికి కూడా ఇస్తే ఏముందంటే దానికి కూడా ఎక్కువ పర్సెంటేజ్ పెడితే రేపొద్దున వెనకబడిన రాష్ట్రాలు కూడా త్వరితగతిన మనం కూడా అభివృద్ధి చెందాలి, మనం కూడా ముందుకెళ్లాలి అనేటువంటి ఆలోచనలు ఉంటాయి. మరి నా అభిప్రాయం అయితే, ఎందుకంటే నేను ఎప్పుడు కూడా విశాల హృదయంతో ఉంటాను, ఈ రాష్ట్రాల మధ్యన లేకపోతే ప్రాంతాల మధ్యన కంటే కూడా ఉన్నటువంటి సమస్యను మనం కూర్చొని పరిష్కరించుకుంటానికి ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇట్లాంటి విషయాల్లో ఎప్పుడు కూడా వెనకాడేటువంటి ప్రసక్తి లేదు. ఆయన కూడా ఒక సీనియర్ మరియు సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిగా ఒక సాన్నిహిత్యం కూడా మోడీ గారితో ఉంది కాబట్టి ఖచ్చితంగా ఈ విషయాలన్నీ కూడా మా పరంగా మేము చెబుతాం. పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడానికి ఎట్టి పరిస్థితుల్లో సంకోచిస్తారు. గురుమూర్తి గారు ప్రత్యేక హోదా ఎగిరిపోయింది, ఆంధ్ర బ్యాంక్ పేరు తీసేశారు. సరే, కనీసం మనకు రావాల్సిన షేర్ అన్నా అదన్నా మాట్లాడుకోవాలిగా. ఏంది మనకు వాసుదేవన్ గారు ఇంకొక విషయం కూడా, మీరు ప్రత్యేక హోదా ఎగిరిపోయిందన్నారు. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం ఉంది, వాళ్ళు అసలు మాట్లాడలా. ఆ రోజు మేము అడిగాం. ఇవాళ ఈ రాష్ట్రానికి కావలసినటువంటి ఏదైతే మాకు అవసరాలు ఉన్నాయో, పోలవరం ప్రాజెక్టు దానికి నిధులు ఇస్తా ఉన్నారు, రాజధానికి సహకారం చేస్తా ఉన్నారు, దాంతోపాటు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం ఎన్ఆర్జీఎస్ నుంచి మరి నిధులు ఇస్తా ఉన్నారు. అదే విధంగా రైల్వే జోను, అదే విధంగా జాతీయ రహదారులు ఎన్ని అడిగితే అన్ని జాతీయ రహదారులు ఈ రోజున మాకు కాదనకుండా మొత్తం ఆంధ్రప్రదేశ్ కి జాతీయ రహదారులు ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించినటువంటి ప్రతి అంశంలో కూడా పూర్తి స్థాయిలో సహకరిస్తా ఉన్నారు. మనం రాజీ పడిపోదాం రాజీ పడిపోదాం అంటున్నా, అంటే అదే మీరు అనేది. రాజీ ఎందుకు పడతామండి? అభివృద్ధి చేసుకోవాలా, తెలివితేటలు ఉండాలా. ఇంటికి పెద్ద ఈ రాష్ట్రాన్ని పరిపాలించేటువంటి వ్యక్తులు తెలివిగల వాళ్ళైతే ఖచ్చితంగా ఇంకో రూపంలో కూడా తెచ్చుకోవచ్చు. నేను అదే చెబుతున్నా కదా, ఏ రాష్ట్రంలో జరగనని విధంగా 14-19 మధ్యనే 25,000 కిలోమీటర్లు ఏ రాష్ట్రంలో కూడా ఇలా కావాలంటే మీరు ఒకసారి రికార్డ్స్ లోకి వెళ్ళండి. ఆ రోజు ప్రధానమంత్రి గారు అడిగింది ఏంటి? 10,000 కిలోమీటర్లు ఏంటి చాలన్నాడు భారతదేశంలో. మనం ఒక్కడే 25,000 కిలోమీటర్లు ఇస్తాం. ఈ రోజు కూడా అంతే. మనం ఇచ్చేటువంటి అంటే ఈ రోజున ఒకవేళ బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం ఉందో ఆనాడు యూపీఏ పెట్టినటువంటి ప్రభుత్వాన్ని రూల్స్ ఏం మార్చలేదు కదా ఫైనాన్స్ కమిషన్ లో. ఇప్పుడు మనం అడగాల్సింది ఏంటి? ఫైనాన్స్ కమిషన్ లో రూల్స్ మార్చమని అడగాలి, అంతేగాని ప్రాంతీయ తత్వం లేకపోతే ఎవరో కాదు సార్, మీరే అడగాలి. ఎవరో కాదు, మీరు డబుల్ ఇంజిన్ లో ఉన్నారు, మీ దగ్గర ఒక ఇంజిన్ ఉంది, మీరే అడగాలి. మేము అడుగుతామండి, ఖచ్చితంగా మాకేం ఇబ్బంది లేదు, మేము అడుగుతాం. ఇవాళ అలా అనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో చూసుకోండి, మరి వేరే రాష్ట్రాల్లో కూడా అన్ని మెట్రో ఉండాలి కదా.
మరి మరి అంత పెద్ద విమానాశ్రయాలు ఉండాలి కదా, అన్ని రోడ్లు ఉండాలి కదా, డ్రింకింగ్ వాటర్ కి జల్ జీవన మిషన్ గురించి మొత్తం బ్రహ్మాండమైనటువంటి నిధులు ఆ రాష్ట్రానికి ఇచ్చారు కదా. ఆ రాష్ట్రానికి కూడా కావాల్సినన్ని కూడా PMGSY నుంచి నిధులు ఇచ్చారు కదా. ఆ రాష్ట్రానికి కావాల్సిన నిధులన్నీ కూడా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం కూడా ఇస్తా ఉంది. దాంతో పాటు కరెక్టే, ఇవాళ మనం పోరాడాల్సిన దీని మీద ఫైనాన్స్ కమిషన్ మీద అడగమనండి రేవంత్ రెడ్డి గారు, తప్పేం కాదు. అంతేగాని రాష్ట్రాల మధ్య ఇట్లా వివక్ష అనేది, ఎందుకంటే అది మంచిది కాదనేది నా అభిప్రాయం. రైట్. రవికిరణ్ గారు. సార్, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ అండి కింద సంవత్సరం రాష్ట్రానికి వచ్చినప్పుడు నేను దాని మీద అధ్యయనం చేసి ఒక లేఖ కూడా రాసి, యాక్చువల్గా ఫిజికల్ గా కూడా వెళ్ళి నేను రిప్రజెంటేషన్ ఇవ్వాలి, నాకు కుదరలేదు. దానిలో నేనేమన్నానంటే, మీరు కొన్ని పారామీటర్స్ జనాభా, అలాగే కొండలు, లేకపోతే గిరిజన ప్రాంతాలు ఇలా చూస్తున్నారు కదా, దీంతో పాటు తీర ప్రాంతాల్లో అధికంగా ఉన్న రాష్ట్రాలు, తీర ప్రాంతాల తుఫానుల కారణంగా, వర్షాల కారణంగా, రకరకాల కారణంగా అనేకమైనటువంటి ఆర్థిక విధ్వంసం జరుగుతుంది. దాన్ని కూడా మీరు ఒక పారామీటర్ గా తీసుకొని, దాన్ని కూడా మీరు కన్సిడరేషన్ చేసుకుని, ఆ నష్టాన్ని కూడా కన్సిడర్ చేసుకుని ఫైనాన్స్ కమిషన్ లో ఒక పారామీటర్ గా మీరు పెట్టుకోవాలని చెప్పి నేను లేఖ రాశాను. నేనేంటంటే మన మిత్రులు చెప్పిన సజెషన్స్ తో నేను ఏకీపిస్తాను. ఏదైతే ఫ్యాక్టర్స్, ఇప్పుడు ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగపరమైన వ్యవస్థ, ప్లానింగ్ కమిషన్ కాదు. ప్లానింగ్ కమిషన్ ఒక జీవో మాత్రమే. ఫైనాన్స్ కమిషన్ రాజ్యాంగపరమైన వ్యవస్థ. ఆ వ్యవస్థ ఇప్పుడు కాదు, 50 నుంచి ఉంది. దాని యొక్క ఫ్యాక్టర్స్, దాని యొక్క పారామీటర్స్ మీద చర్చ జరగాలి. ఆ చర్చ మనకు అనుకూలంగా ఏ రకంగా చేసుకోవాలి, మనకు వచ్చిన ఇబ్బంది ప్రకారం చేసుకోవాలి. ఒకటి ఆ రకమైన చర్చ చేసుకోవాలి. ఫైనాన్స్ కమిషన్ ద్వారానే మొత్తం నిధులు వచ్చేస్తే ఇంక దేంతో రాదా అంటే అది కూడా తప్పుడు వాదనే. ఫైనాన్స్ కమిషన్ తో ఒక షేర్ మాత్రం ఇస్తారు. ఇది 42% దానిలో ఏ రాష్ట్రాలకి, ఉత్తరప్రదేశ్ లో 25 కోట్ల మంది జనాభా సార్, ఆంధ్రప్రదేశ్ లో 400 కోట్ల జనాభా సార్. 25 కోట్ల జనాభాకి ఒకటే షేరు, 400 కోట్లు ఒకే షేర్ ఇస్తారా? ఇప్పుడు హైదరాబాద్ రెవెన్యూ, రంగారెడ్డి జిల్లా రెవెన్యూ, తెలంగాణలో రంగారెడ్డి చాలా ఎక్కువగా ఉంటుంది, మిగతా జిల్లాలకు మహబూబ్ నగర్ ఏమి ఉండవు. మరి మహబూబ్ నగర్ ఏమి వద్దా? ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలో అందరూ లేచి మా నిధులు మాకే, వేరే జిల్లాలకు ఇవ్వద్దు అంటే ఏమవుతారు? సో ఇలా కాదు. నేనంటే కేంద్ర ప్రభుత్వం కూడా వివిధ పథకాల ద్వారా, అలాగే అభివృద్ధి పథకాల ద్వారా నిధులు ఇస్తుంటారు.